హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ దాకా అందరు ఇష్టపడే సుజీ రవ్వ ఉప్మా చాలా బాగుంటుంది. అలా దాంట్లోకి కాంబినేషను పల్లి చట్నీ కూడా అన్నమాట. ఇక్కడ వాటికి వచ్చిన చేసే విధానం చూసుకుందాం. ముందైతే ఒక మీడియం సైజు ఉల్లిపాయ, టమోటా, కొత్తిమీర, కరివేపాకు, తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు, పల్లీలు అండ్ 3-4 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. కొంచెం 2 మిరియాలు, అలాగే కొంచెం ఒక 4 జీడిపప్పులు అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఒక మందపాటి గిన్నె తీసుకొని గ్యాస్ మీద పెట్టుకోవాలి. గ్యాస్ వెలిగించుకొని ఇప్పుడైతే నూనె వేడెక్కింది మంచిగా. ముందైతే పల్లీలు వేసుకుందాము. కొంచెం ఇష్టపడి తినేవాళ్ళు కొంచెం నెయ్యి వేసుకున్నా బాగుంటుంది. అలాగే జీడిపప్పు అవి మంచిగా వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు తాలింపు గింజలు, కరివేపాకు, అలాగే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు, కొంచెం కొత్తిమీర వేసి మంచిగా కలదిప్పుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఒక 10 నిమిషాలు సిమ్లో పెట్టుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. హైలో పెట్టుకుంటే మనకు మాడిపోద్ది. ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని వదిలేసేద్దాం. మూత పెట్టి వదిలేసిన తర్వాత మళ్ళీ మూత తీసి మనమైతే కలదిప్పుకుందాం అన్నమాట. గింట తీసుకొని చూసారా, సింపుల్గా ఇలాగైతే ఉండాలి తాలింపు అన్నమాట. మనకి ఏ ఒక్క చిన్న మిస్టేక్ జరిగినా మనకి మాడిపోద్ది. అందుకనే కొంచెం సిమ్లో పెట్టుకొని జాగ్రత్తగా చేస్తున్నా. తాలింపు అయితే పర్ఫెక్ట్గా కుదిరింది, బాగుంది. మూత పెట్టుకొని మళ్ళీ తీసుకుందాం. ఒక 5 నిమిషాలు అన్నీ వేగిన తర్వాత మనమైతే టమోటా వేసుకోవాలన్నమాట. ముందే వేసినాం అనుకో టమోటా గుజ్జు అనేది పడి ఉప్మా అంతా ఎర్రగా అయిపోద్ది. చాలామంది మిస్టేక్ అలాగే చేస్తారు. అన్నీ వేగిపోయినాక వేసుకుంటే టమోటా అనేది తొందరగా అట్లేం కాదు. ఇప్పుడైతే ఏ గ్లాస్తో అయితే గ్లాస్ అయినా కప్ అయినా ఏదైనా ఒకటే. నేనైతే ఇక్కడ గ్లాస్ తీసుకుంటున్నా. ఒక గ్లాసు సుజీ రవ్వకి 3.5 గ్లాస్ అయితే పర్ఫెక్ట్గా సరిపోయిద్ది అన్నమాట. ఇక్కడ నేను 7 గ్లాసులు పోసా, అంటే 2.5 గ్లాసు. ఇప్పుడు వెసరంతా కొలిచి పోసుకున్నాం కదా, కొంచెం కల్లుప్పు అయితే వేసుకుందాం. మీరు చూసి వేసుకోండి, ఎందుకంటే కొంచెం ఉప్పు తక్కువ తినేవాళ్ళు ఉంటారు, ఎక్కువ తినేవాళ్ళు ఉంటారు. అందుకంటే ఉప్మా కొంచెం తక్కువగానే ఉంటే బాగుంటుంది. ఇప్పుడు మంచిగా కలబెట్టుకొని మూత పెట్టుకుందాం. ఎసరైతే కాగిపోయిందన్నమాట. ఇప్పుడైతే బాగా మరిగే వెసురుని హైలో కాకుండా గ్యాసు సిమ్లో పెట్టుకొని, అంటే తక్కువ మంట పెట్టుకొని, మనము ఇందాక ఏ గ్లాస్ అయితే నీళ్ళు కొలిచి పోసుకున్నామో అదే గ్లాస్ తోటి మనం రవ్వ అయితే ఒక గంట తీసుకొని ఒక చేతితోటి కలబెట్టుకుంటే ఒక చేతితోటి సన్నగా పోసుకోవాలన్నమాట. మనం ఎక్కడ మిస్టేక్ చేసి ఎక్కువ పోసినామంటే మనకి వంటలు అయిపోద్ది. ఉప్మా అనేది ఉడకదు. ఉప్మా ఇలాగా చేసుకోవాలన్నమాట. మొత్తం ఒక గ్లాసు పోసా కదా నేను. ఇప్పుడైతే మంచిగా కలిపెట్టుకొని ఇంకొక గ్లాసు కూడా ముందు ఎలాగైతే పోసామో తర్వాత కూడా అదే విధంగా పోసుకోవాలన్నమాట. 7.5 గ్లాస్కి 2.5 గ్లాసు సుజీ రవ్వ. చూసారా, మొత్తం కలిపుకోవాలన్నమాట. సిమ్లో పెట్టుకొని హైలో పెట్టుకోకూడదు, ఎందుకంటే మనకి మాడిపోయిద్ది. కొంచెం నాకు ఎక్కువైంది, అందుకే మళ్ళీ కొంచెం ఎక్స్ట్రా పైన వేసాను అన్నమాట. మొత్తం అయితే సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి, ఎందుకంటే మనకి తొందరగా కుక్ అయిపోద్ది ఇసుకాగి రవ్వ వేసిన తర్వాత. ఇప్పుడు ఒక చేతి సపోర్ట్తో ఒక గంట తీసుకొని కలబెట్టుకుందాం అన్నమాట.
అంతా ఇలా రావాలి. కొంచెం నీళ్ళు ఎక్కువైనా పర్వాలేదు, ఎందుకంటే మనం అప్పటికప్పుడేం తినం కాబట్టి కొంచెం లేట్గా ఉంటుంది కాబట్టి మనకి చల్లారిపోయేసరికి సరిపోద్ది, పక్కా గట్టి పడుద్ది. ఫస్ట్ టైం చేసినా కానీ ఖచ్చితంగా కొలతలు తీసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చిద్ది ఉప్మా అయితే. ఇక లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి, కొంచెం నెయ్యి వేసుకున్నా బాగుంటుంది. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఆపేసుకోండి, గ్యాసు సరిపోయిద్ది పక్క. ఇంకేం ఎక్స్ట్రా ఉడికించిన అవసరం లేదు, గ్యాస్ ఆపేసిన. చూసారా, వేడి వేడి సుజీ రవ్వతో ఉప్మా అలాగే పల్లీ చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.